నిజంగా చెప్తున్నా, ఈ ఈ వింటర్లో మాత్రం మీరు వనజంగి అరకు వెళ్ళే కన్నా ప్రశాంతంగా ఒడిస్సా రండి భయ్య. చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా, క్రౌడ్ ఉండదు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. I've been driving this train, years in this lane, there's no stopping this flame, cause I came to the game. క్యాంపింగ్ చేసుకోవడానికి మంచి ప్లేస్లు ఉన్నాయి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఎవ్వరు ఉండరు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. నిజంగా చెప్తున్నా, వ్యూ కూడా చాలా బాగుంటుంది, నెక్స్ట్ లెవెల్ వ్యూ ఉంటుంది ఒడిస్సాలో. మా వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారు బ్రో? ఎక్కడికి వెళ్తున్నాం బ్రో? శివ ఎక్కడికి వెళ్తున్నారా? ఎక్కడికి వెళ్తున్నామా? ఇక్కడ దింపేసి దెంగేస్తాను. ట్రిప్, చిన్న ట్రిప్. తమిళ చూసారా? భజే సూర్యమిత్రం భజే బ్రహ్మదేశం భజేనం. అది మనం ఎక్కడ తింటాం? చాలూరులో రాజు ట్రిప్కి వెళ్తున్నాం. ట్రిప్కి మండే ట్రిప్. ఎక్కడికి వెళ్తాం? ఒడిస్సా కదా. ప్లేస్ ఏంటి అనేది తర్వాత వీడియోలో తెలుస్తుంది. ఎక్కడికి వెళ్తున్నాము, ఎలా వెళ్తున్నాము, లొకేషన్ ఏంటి అనేది క్లారిటీగా. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, చాలా ఫన్ ఉంటుంది ఖచ్చితంగా. ఇదిగో ఫన్నీ బాయ్ ఉన్నాడు కాబట్టి చాలా ఫన్ ఉంటది. అట్టిపండు అన్నాడంటేనే ఫన్. మా వేణుగోపాల్ ఉప్పాలు చౌరస్తా కాడ వెళ్తాం. ఏంటి ఫుల్ ఫన్ ఉంటది ఈ వీడియోలో, అస్సలు మిస్ అవ్వద్దు. చాలా మంది వింటర్ ట్రిప్ అంటే అరకు, వనజంగి, డియోమాలి అయ్యే వెళ్తున్నారు. మేము లాస్ట్ టైం ఆల్రెడీ డియోమాలి వెళ్ళాం, ఆ వీడియో మీరు చూసే ఉంటారు. ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్తున్నాం, ఒడిస్సాలోనే. బాగుంటది, చాలా బాగుంది. ఏ లేకపోయినా మనం ఫన్ క్రియేట్ చేద్దాం. లేదు బాగానే ఉంటది ప్లేస్, మీరేం టెన్షన్ పడద్దు, నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు తస్కరించడం జరుగుతుంది. దీపు గురిజా వెళ్తున్నాడు, ఆగున్న లారీలోకి వెళ్ళి చెరుకులు తీసుకోవడానికి వెళ్తున్నాడు. లాస్ట్ లో బండి ఉంది, అక్కడ వెళ్ళమంటున్నారు. వెళ్ళరండి రా, తిడితే కాయొచ్చులేరా, చేసిందే భోగి పని. ఇంకా దానికి తిట్లు ఉండకుండా అంటే అలాగా నేను దిగుతాం, కానీ మనకి చెప్పులు లేవు. ఇట్స్ ఓకే. మర్చిపోయిన ఇది దీపుగడ వ్లాగ్, నేనేదో వ్లాగ్ తీస్తున్నట్టు ఓవర్ యాక్షన్ చేస్తున్నా. దట్స్ ఫైన్. ఏ దీపు తీపుకుండవురా, సైడ్కి వస్తాయిరా, సైడ్కి వస్తాయి. సైడ్ వాళ్ళు కట్టడు. ఇదిగో ఇదిగో ఇది వస్తుంది, ఇది వస్తుంది. ఇంకోటి రెండు మూడు తీస్తే 4కి వస్తుంది. గుడ్ బాయ్. ఆటగాడు దినేష్ గారు. నాది నేను డెడ్ లిఫ్ట్ వల్ల అదో అతను చూసాడు, తిడుతున్నాడు. తిట్టిన పర్లేదు, ఎవరు తింటారు? సారిపోతే తిన్నాక ఎందుకు ఆపేసినావు? ఆడు చూడు సిగ్గు లేకుండా. ₹90 అది. రెండు తీసుకో. కట్ట ₹90. అవునా? రెండు చిన్న కట్ట అంటే ఎక్కడ పెట్టుకుంటావు బ్రో? ప్లేస్ లేదు కానీ మాకు కావాలి. ఎవరికి తగిలింది? తగలలేదు, తీపింది లాగానే. కూర్చోడం ఎలా? అంత సీన్ లేదు అక్కడ. చేవేదక్క
సేమజక్క సెన్సార్ మంచిగా ఆవలిస్తుంది వీడియోలో. ఏంట్రా ఏదో చెప్తున్నావు? ఓకే ఓకే. ఒరిస్సా వచ్చేసరికి ఒడియా భాష వస్తుంది. జంగిల్లోకి వచ్చామా? చూసాం ఆమె పోతా దొన్నపోతా బావా నీకే పిలుస్తున్నాడు డ్రైవర్. వండర్ఫుల్ మార్వలస్ డేంజరస్. ఎవడు వెళ్ళట్లే ఈ రూట్లో అసలు మేము తప్ప. ఈ అడిగినా కూడా ఎక్కడ డియోమలి వెళ్తే జనాలు ఎక్కువ ఉంటారని కలామలి వెళ్తున్నాం. బా బండి కూర మీదకి. ఏయ్ దీపు కూర్చుంపో మీదనా. ఇక్కడ కూర్చుంపోరా మీద నారే. ఇక్కడ మీద కూర్చో. ఇక్కడ ఎక్కువ మీద ఎక్కువ. మార్నింగ్ చెయ్యొచ్చులేరా దీపు. పర్లేదులే మీదకి వచ్చి నీట్లు తోచినడికి నీట్లు తోచినడికి ముసలి తెచ్చిపోయి చూసావా మా ముసలి బట్టలు కాదు కాదు ఏమన్నాడు? ఇక్కడ యూ ఉందన్నాడు. లేదు అమ్మా ఓకేనా? సూపర్ కదరా శివ. నక్క అర్థం అవట్లేదు. కుక్కలైతే కాదు. నేను కనిపిస్తున్నానా? ఎస్ లైట్ పట్టుకోవచ్చు కదా బ్రో. అందులో ఫ్లాష్ ఉంటది కదా. రైట్లే. హాయ్ గైస్. హే బ్రో. ఆల్ సెట్ సెట్ చేస్తున్నాం. సెట్ చేయాలి మంచిగా. ఇప్పుడు టెంట్ వేయాలి. మన లగేజ్, మా ఫుడ్, ఆయుధ పూజ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అన్ని రెడీ చేసుకుని చెరుకులు ఉన్నాయి, బిర్యానీ ఉన్నది. చూపిస్తా కంగారు పడదు. అన్ని చూపిస్తా. మామూలుగా ఉండదు. మెయిన్ పని చేసేస్తుంది భయ్యా. మంచి ప్లేస్ దొరికింది, చూద్దాం. మెయిన్ టెంట్ వేయాలి, ఫైర్ వేయాలి. వితౌట్ చెప్పల్ అసలు బేర్ ఫుట్ తోటి అసలు నడవద్దు సరేనా. మొత్తం గాజు పెంకులే ఉన్నాయి. గైడ్ వచ్చింది అయ్యా. యాదో ఒకటి చెప్తారు బ్రో. ప్లేస్ ఏంటి? తలమలి. తలమల్లి కోరాపుట్, ఒడిస్సా. బాగుంది. పీస్ఫుల్ గా, జనాలు ఎవరు లేరు. ప్రశాంతంగా క్యాంప్ ఫైర్ వేసుకొని టెంట్ వేసుకొని భయం లేకుండా. బ్రో నక్కలు ఉన్నాయి ఆడ. నేను చూడలే, నేను చూసాం. అందుకే నీకోసం వీడియో తీసుకొచ్చా. ఓకే థ్యాంక్ యూ. ఓకే ఫస్ట్ అయితే టెంట్ వేసేద్దాం. టెంట్ వేసినాక మాట్లాడుకుందాం. ఆకలేస్తుంది. టెంట్ వేసాక మాట్లాడదాం. ఆల్వేస్ వెల్కమ్. నక్కల్ని కాల్చుకొని తినొచ్చా? ఎలా అడుగుతుంది చూడరా. అంటే జస్ట్ ఆస్కింగ్ అంతే. మేకల్ని తినేస్తాం. నువ్వు మనుషులనే తింటున్నావు. ఓకే అమ్మా, టెంట్ అయ్యింది, బండి పార్కింగ్ అయింది, టెంట్ అయింది, ఆడ వంట ప్రిపరేషన్ అవుతుంది. సో ఇప్పుడు మాకు క్యాంపింగ్ కోసం ఇక్కడ ప్లాన్ చేయాలి. ఇప్పుడు అయ్యాక చూద్దాం. దీపు నీ ఫ్యాన్స్ వెయిటింగ్. యో బ్రో, టెంట్ వేయడం జరిగింది. ఇంకా క్యాంప్ ఫైర్ వేయాలి. క్యాంప్ ఫైర్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 2 నిమిషాలు గెంతుకొని పెట్టిరా, అలాగే పెట్టిరా.
ఏముంది ఇంకా చికెన్ కర్రీ వండాలి, కబాబ్లు వండుకోవాలి, బిర్యానీ తినాలి, తర్వాత బాటిల్ పట్టుకొని పరిగెట్టాలి. ఎవరు నువ్వు? బాగి ప్యాంటు స్వెటరు. బిర్యానీ చేయలేదా అక్కయ్య? పొగ అంతా అయిపోద్దిరా. కొంచెం డిస్టెన్స్ ఉంటే మనం ఇలా కూర్చోగలం అక్కడ. ఇట్స్ నాట్ అరకు వనజంగి, ఇట్స్ తలమలి. వాళ్ళ అమ్మ బల్లి తల్లి. ఎవరు సార్ మీరు? కాదు నాకు పట్టుకోవడానికి లేదా, నేను ఉన్నాను కదా. అది అంటుకుంటే నాకు చూస్తారు వ్యూ ఎంత బాగుందో. ఒడిస్సాలో ఇలాంటి ప్లేసెస్ ఇంకా చాలా ఉన్నాయి. అందులో ఇదొకటి తలామలి. అక్కడ క్యాంపింగ్ చూడండి, మొత్తం చాలా పీస్ఫుల్ ప్లేస్. మేము ఉన్న ఏరియా అది. ఎవరు లేరు చూడండి, ఇంకా అక్కడ ఇంకా ఎవ్వరు లేరు. ఇంకా అటువైపు ఎవరో 2-3 క్యాంపెయిన్స్ చేసుకున్నారు. అటువైపు అయితే చాలా నక్కలు ఉన్నాయి. నైట్ టైం అయితే మా ఫ్రెండ్స్ అందరూ విజిట్ చేశారు. చూడండి వ్యూ చూడండి ఒకసారి. ఇంకా మేము పడుకొని కొంచెం లేట్గా లేగడం వల్ల నేను లేట్గా లేగడం వీడియో తీయడానికి అవ్వలేదు. వ్యూ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ వ్యూ ఉంది. మేము లేట్గా లేసా, ఎందుకంటే ఆ వ్యూ ఎంజాయ్ చేసుకుంటా 1 o'clock వరకు అక్కడే ఉండిపోయాం అనమాట. క్యాంప్ ఫైర్ వేసుకొని. అబ్బా ఏముంది, ఆల్రెడీ కోల్డ్ కూడా వచ్చేసింది, వాయిస్ మొత్తం మారిపోయింది. వ్యూ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ అరే టైం ఎంత అయిందిరా? అబ్బా 6:30 అయిపోయింది. అదే మేము ఒక 4 o'clock 5 o'clock లెగిస్తే ఆ క్లౌడ్స్ ఇంకా మంచి క్లౌడ్స్, ఇప్పటికీ కూడా మంచిగానే ఉన్నాయి క్లౌడ్స్. బట్ ఏంటంటే ఈ పాయింట్ నుంచి ఆ చివరి వరకు కూడా మొత్తం క్లౌడ్స్తో నిండిపోయింది. మా ఫ్రెండ్స్ వచ్చి చూశారు, వీడియోస్ తీయలేదన్నమాట. ఒడిస్సాని విజిట్ చేయండి భయ్యా, మంచి ప్లేస్ గా చెప్తున్నా. ఈ వింటర్ లో మాత్రం మీరు వనజంగి అంటే ప్రశాంతంగా ఒడిస్సా రండి భయ్యా, చాలా బాగుంటది. పీస్ఫుల్ ఆ మూమెంట్ లో వైబ్ క్రౌడ్ ఉండదు, హ్యాపీగా ఎంజాయ్ చేయలేరు. సో చూడండి, వేసుకోవడానికి మంచి ప్లేస్లు ఉన్నాయి, చాలా పీస్ఫుల్ లేరు, పీస్ఫుల్ గా చాలా ప్రశాంతంగా ఉంటది. నిజంగా చెప్తున్నా. అండ్ ఇంకో విషయం, లైక్ హిల్ టాప్ ఎక్కుతున్నాం కదా, ఘాట్ సెక్షన్ ఎక్కువ ఉంటదేమో. నాకైతే వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ. మహేంద్రగిరి గానీ చాలా మంది హిల్ టాప్ రావడానికి వామిటింగ్ సెన్సేషన్ వల్లే చాలా మంది ఆగిపోతారు. బట్ రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. అసలు మేము ఘాట్ ఎక్కినట్టు కూడా అనిపించలేదు, హైవే మీద వచ్చినట్టే ఉంది మాకు, అంత ప్రశాంతంగా ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండ్ అయ్యే వరకు కూడా చాలా బాగున్నాయి రోడ్స్ అయితే, ఎక్కడ కూడా ఎలాంటి టెన్షన్ పడక్కర్లేదు. అండ్ వచ్చేటప్పుడు అయితే ఫుడ్ క్యారీ చేసుకోండి, వాటర్ బాటిల్స్ క్యారీ చేసుకోండి, మీరు ఏమేమి తెచ్చుకుంటున్నారో అన్నీ తెచ్చుకోండి. ఎందుకంటే ఆన్ ద వేలో అయితే ఆల్మోస్ట్ మీరు ఈ హిల్ టాప్కి రావడానికి ఒక 40 kilometers డిస్టెన్స్లో మీకు ఏమీ దొరకవు, ఏం లేవు అసలు.
అన్నీ మీరే తెచ్చుకోండి మీకు కావాల్సినవన్నీ కూడా. అండ్ ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చేసరికి ప్రజెంట్ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ వ్యూ పాయింట్ ఎవరికీ తెలియదు తలామలి అనేది, జస్ట్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. సో అదైతే మైండ్లో పెట్టుకోండి, మీకు కావాల్సినవన్నీ మీరు కన్ఫామ్గా మీరే తెచ్చుకోండి. ఎంట్రీ ఫీజు వచ్చేసరికి ఎంత తీసుకున్నారంటే, ఒకవేళ మీరు క్యాంపెయిన్ మీరే వేసుకోవాలనుకుంటే 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. వెహికల్ ఏదైనా ఉంటే ఒక 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మా దగ్గర 150 రూపీస్ తీసుకున్నారు. మేము తార్ వేసుకొని వచ్చాం, తార్కి 50 రూపీసు, మేము క్యాంపెయిన్ వేస్తాం కాబట్టి ఇంకో 100 రూపీస్ 150 రూపీస్ తీసుకున్నారు అంతే ఎంట్రీ ఫీజుకి. ఎందుకంటే ఇంకా ఏం డెవలప్ అవ్వలేదు, మాకేం స్లిప్ కూడా ఇవ్వలేదు అనమాట లైక్ ఎంట్రీ ఫీజు కోసం. బట్ డెవలప్ అవుతుంది, ఇంకా చేస్తున్నాము, వర్క్స్ అవుతున్నాయి. సో అందుకే ఇప్పుడు స్లిప్స్ ఏమి ఇవ్వట్లేదు అన్నారు. బట్ ప్రజెంట్గా అయితే వ్యూ బాగుంది, చాలా బాగా వైబ్ అవ్వచ్చు, చాలా ప్రశాంతంగా ఉంది. ప్రజలు ఎవరు లేకపోతే ఇంత ప్రశాంతంగా ఉంటుంది. టైం ఎంత అయింది? టైం 8 అవుతుంది. వ్యూ చూడండి ఒకసారి. అదే చూపించా, ఎంత పీస్ఫుల్గా ఉందంటే నెక్స్ట్ లెవెల్. అమ్మా అయ్యి బాబాయ్. మేము ఇందాకల వరకు ఎక్కడ ఉన్నామో తెలుసా? క్యాంపెయిన్ వేసుకున్న ప్లేస్ ఇది, అదిగోండి. ఇంకా టెంట్ తీయలేదు, టెంట్ అక్కడే ఉంది. ఇప్పుడు వెళ్ళి టెంట్ తీయాలి. జస్ట్ ఇగోండి ఈ తలామలి ప్లేస్కి వచ్చాం. తలామలి రాసి ఉంది కదా, అక్కడికి వచ్చాం ఫొటోస్ తీసుకుందామని.